ఎంత కష్టపడి పనిచేసినా ఫలితము అనేటువంటిది దక్కట్లేదమ్మా అని కొంతమంది బాధపడతారు. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. లేదా ఎప్పుడు ఏదో ఒకటి వృత్తిపరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి అంటారు. లేదా ఉద్యోగం ఒకటనే కాదు, వ్యాపారస్తులు కూడా మరి వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేసేటువంటి ఆ వ్యాపారంలో ఏవో అనేక సమస్యలు అనేటువంటి ఉంటే అవి తొలగిపోవాలి అన్నా బుధవారం నాడు తప్పనిసరిగా మీరు ఆచరించవలసింది కనీసంగా ఒక 3 బుధవారాలైనా చేయండి. గరిక అనేవి తీసుకొని ఆ గరికలు పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి తీయండి. తీసి ఆ గరికని గణపతికి సమర్పించండి. చక్కగా అది గణపతి సమర్పించండి. లేదా మీ ఇంట్లోనే చేస్తామమ్మా అంటే ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని 21 గరికల్ని కూడా భగవంతునికి ఆ గరికలు చక్కగా గణపతికి సమర్పించండి. యథార్థంగా చాలా 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 మంచిది ఆ విధంగా గణపతికి సమర్పించడం. అలాగే 21 లడ్డూలు అనేవి సమర్పించండి. లేదమ్మా లడ్డూలు మేము ఇంట్లో చేయలేము అనుకుంటే ఉండ్రాళ్ళు చేసైనా సరే తీసుకొని వెళ్ళి సమర్పించండి. బయట కొనుక్కొచ్చినవి కాదు, బయట మార్కెట్లో కొనుక్కొచ్చినవి మాత్రం కాదు. మీరు మీ ఇంట్లో శుచిగా శుభ్రంగా స్నానం చేసి వచ్చి మీకుగా మీరు ప్రిపేర్ చేసినటువంటివి అవి ఏవైనా కావచ్చు, ఒక తీపి పదార్థం కానీ లేదా ఉండ్రాళ్ళు కానీ చక్కగా గణపతికి నైవేద్యం పెట్టి అవి మరి కొంతమందికి ప్రసాదంగా పంచి పెట్టండి. డెఫినెట్ గా ఒక శుభవార్త వినటము అనేది జరుగుతుంది.